నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. అక్షయ తృతీయ రోజు బంగారం అనేది ఎందుకు కొనుక్కోవాలి? అసలు ఆ రోజు బంగారం కొనుక్కోకపోతే ఏం జరుగుతుంది? అలాగే ఆ రోజు మనం ఇంట్లో ఎటువంటి పనులు చేయాలి? ఎటువంటి పనులు చేయకూడదు? ఒకవేళ ఆ రోజు మనం బంగారం తీసుకుంటే మనకు ఆ సంవత్సరం అంతా ధనప్రాప్తి అనేది కలుగుతుందా? లేక బంగారం అనేది మనం పదే పదే కొనుక్కుంటూ ఉంటామా? అనే వాటన్నిటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ప్రముఖ జ్యోతిషులు మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాజన్ నమూద్రి గురువు గారు. సో గురువు గారితో మాట్లాడి అసలు ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోకూడదు అనే వాటి గురించి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనకి ఈ నెల మే నెలలో చూసుకున్నట్లయితే అక్షయ తృతీయ వస్తుంది. సో అక్షయ తృతీయ అంటే ఫస్ట్ మొదటిగా అందరికీ గుర్తొచ్చేది బంగారం. ఆ రోజు బంగారం కొనుక్కోవాలి, పెట్టుకోవాలి అని చెప్పేసి. సో మీరు కూడా చూసుకున్నట్లయితే చాలా నిండుగా బంగారం వేసుకున్నారు. అసలు సాధారణంగా చెప్పాలంటే కేరళ వాసులు బంగారం చాలా ఎక్కువగా కొంటారు. అసలు దాని యొక్క రహస్యం ఏంటి? కానీ దానికి ముందు ఏమిటి అంటే అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా బంగారం కొనుక్కోవాలి అనేసి అంటారు. అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి? ఆ రోజు మనం బంగారం అనేది ఎందుకు కొనుక్కోవాలి అనే వాటి గురించి అయితే మాకు ఫస్ట్ చెప్పండి. ఆ తర్వాత మీరు కేరళ వాసులు బంగారం ఎక్కువ కొనుక్కోవడం వెనక ఉన్న రహస్యం ఏంటో కూడా మాకు చెప్పండి గురువు. తప్పకుండా అమ్మా. ఓకే. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మీకు అందరికి ఇంట్లో ఎప్పుడు కూడా మన చూసే అక్క చెల్ల తమ్ముళ్ళు అందరి ఇంట్లో కూడా నిండుగా ఎప్పుడు అక్షయగా ధనము ధాన్యము నిండుగా నిండాలని కోరుతూ ఆ వినాయకుడికి ఆ వెంకటేశ్వర స్వామికి ప్రార్థిస్తాను. చాలా చక్కటి ప్రశ్న వేశారమ్మా మీరు. మా కేరళ వాసులు కావచ్చు, తమిళ వాసులు కావచ్చు, కర్ణాటక వాసులు కావచ్చు, మన ఉభయ రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్ర వాసులు కూడా కావచ్చు, పొదుపు అనేది బాగా చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కూడా నెలసరి జీతం వచ్చినప్పుడు ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు పక్కకు పెట్టుకుంటారు. ఇంట్లో ఆడపిల్ల ఉందంటే ఇంట్లో బంగారం కూడా ఆడపిల్లతో పాటు బంగారం కూడా ఎదుగుదల ఉండాలనేసి వెనకటి ఒక సామెత. సో ఎంత కష్టం వచ్చినా తిండికి కొద్దిగా వెనక వేసుకున్న బంగారానికి ప్రాముఖ్యత ఇచ్చేది మన తెలుగు ఆడబిడ్డలు కావచ్చు, కేరళ ఆడబిడ్డలు కావచ్చు, కర్ణాటక ఆడబిడ్డలు కావచ్చు, ఏమో తమిళనాడు ఆడబిడ్డలు కావచ్చు. ఉత్తర భారతంలో అయితే బంగారం అనేది చాలా తక్కువ. మన దగ్గర చాలా ఎక్కువ. మన దక్షిణ భారతంలోనే బంగారం ఎక్కువ. ఉత్తర భారతం ఏంటంటే నిలువెత్తున బంగారం లాగా వాళ్ళు కనబడతారు. వాళ్ళకి బంగారం వేసినా అంత అలా అట్రాక్షన్ ఉండదు. బట్ వాళ్ళంతా ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరు. బట్ మన దక్షిణ భారతంలో చూసుకున్నట్లయితే అసలు బంగారం ఇప్పుడు మీరు ఏదైనా ఒక శ్రీమంతానికో శుభకార్యానికో లేదంటే ఏదైనా ఒక మంచి కార్యానికి పిలిచారు అనుకోండి, ఒక లలిత పారాయణకో విష్ణు సహస్రనామకో చూసుకుంటే అమ్మాయిలు మొత్తం సప్తకన్యలు దిగినట్టుగానే 7 వారాల నగరు తెలుసుకుని దిగుతారు. అంటే మన దక్షిణ భారతంలో ఏంటంటే బంగారానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవంటి ఒక పుణ్యమైన వంటి క్షేత్రం. అయితే ఇక్కడ బంగారము అక్షయ తృతీయ రోజునే తీసుకుంటే మన ఇంట్లో నిరంతరంగా అక్షయ తృతీయ ఉంటుందా? అప్పుడంటే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి అక్షయ తృతీయ రోజునే అంటే అమావాస్య వచ్చిన తర్వాత 3వ రోజు విజయ తిథియ 3వ రోజు. ఆ తిథి రోజున ఆ బంగారం కొనుక్కొని ఏం చేస్తారు? దీనే అమ్మవారి లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టి పసుపు కుంకుమ అత్తరు పన్నీరు జావాదు లవంగాలు శ్వేత గవ్వలు ఏమండి మరి అదే విధానంగా మీరు నచ్చిన వంటి పదార్థం ఏదైనా ఒక పట్టు వస్త్రం, మన చీర కావచ్చు, బ్లౌజ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదంటే ఇంకేదైనా పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారికి అలంకారం చేసి చక్కగా ఆ ఒక ఆభరణాలను పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు. ఆ పూజ చేసిన వంటి ఆ ప్రసాదాన్ని ఆ అక్షయ తిథి రోజు కొన్న వంటి బంగారాన్ని కూడా తీసి దాన్ని ఖర్చు పెట్టకుండా, అంటే దాన్ని ఎటువంటి అలంకారానికి ఉపయోగించకుండా మీరు ఒక బిస్కెట్ కొన్నారనుకో, ఒక 1 గ్రామ్ బిస్కెటో 2 గ్రామ్స్ బిస్కెటో ఏమ్మా, లేదంటే ఇంకా 18 గ్రామ్స్ బిస్కెట్, అటువంటి కొన్ని 24 క్యారెట్ బిస్కెట్ 22 క్యారెట్ బిస్కెట్ కొంటూ ఉంటారు. అది మీకు శక్తికి దగ్గర కొన్ని ఆ రోజు పెట్టుకొని ఇంట్లో క్యాష్ బాక్స్లో పెట్టుకున్నారనుకోండి, ఇంకా ఆ సంవత్సరం పొడుగునంటగా లైఫ్ లాంగ్ అంతా కూడా మీ ఇంట్లో అక్షయ ఉంటుంది అనేసి ఒక గట్టి విశ్వాసంగా మనకి ఇక్కడ భావన అనేది మనకు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి అలంకారమే బంగారం. చక్కగా వాళ్ళకి ఏంటంటే ఒక నూలు పోగు బంగారం ఉన్నా చాలు, బ్రహ్మాండమైనటువంటి ఒక వైబ్రేషన్స్తో బ్రహ్మాండమైనటువంటి ఒక దీంతో కనపడతారు. స్త్రీయే ఒక బంగారం. మన ఒక భారతదేశంలో స్త్రీకి ఒక మంచి ఒక గౌరవం ఉంది.
స్త్రీని ఒక మాతృతత్వాన్ని మనం భావిస్తాం, ఒక దేవిగా మనం పూజిస్తాం, ఒక స్త్రీని ఒక మంచిగా గౌరవం ఇస్తాం. కాబట్టి ఆ స్త్రీకి రూపమే ప్రతిరూపం ఏంటంటే బంగారం. అందుకే ఎప్పుడైతే కూడా రామాయణంలో బంగారు రూపం ఉన్నటువంటి లేడీని మోసగించి అపహరించుకున్నటువంటి ఒక సంఘటన మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇది బంగారం అనేది ఒక మాయ. ఈ మాయ అంటే ప్రతిదీ మోజు అనేది పెంచుతూ ఉంటుంది తప్ప తగ్గదు. బంగారం నిరంతరంగా మనం కొంటున్న కొద్ది కూడా ఇంకా కావాలా ఇంకా కావాలా ఇంకా కావాలనేసి మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు తిథి ఎప్పుడు ప్రారంభిస్తుంది ఎప్పుడు ముగిస్తుందో ప్రత్యేకంగా మీరు చూసుకొని ఆ తిథి రోజున చక్కగా ఆ బంగారము నేను చెప్పినటువంటి ద్రవ్యాలన్నీ కూడా మీరు పెట్టి పూజ చేసుకొని ఆ అమ్మవారిని మీరు చక్కగా ఆరాధిస్తే నిండు నూరు ఆయుష్గా అష్టైశ్వర్యాలు అక్షయప్రదంగా ఉండడం అనేది సిద్ధిపడుతుంది. ఓకే గురుగారు, అసలు అక్షయ తృతీయ రోజు గురువు గారు బంగారం అనేది ఎందుకు కొనాలి అంటే చాలా మంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటారు. కొంతమంది కొన్ని అనివార్య కారణాల వల్ల కొనుక్కోలేకపోతారు. సో అటువంటి వారు ఆ రోజు ఏం చేస్తే బాగుంటుంది అంటే? అక్షయ తృతీయ రోజునే బంగారం కొనాలా. ఆ రోజు మీకు కొంతమందికి వీలవుతుంది, కొంతమందికి వీలవ్వదు. మీ దగ్గర డబ్బు ఉంది కదమ్మా, ₹1 బిల్ల ఉంది కదా, లేదంటే ఒక 5 రూపాయల బిల్ల ఉంది కదా, దాన్ని ఒక ప్రతిరూపంగా పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని చక్కగా మీరు ఆ అమ్మకి అక్షింతలు కుంకుమ నేను చెప్పినటువంటి ద్రవ్యాలన్నీ కూడా వేసి ఆ అమ్మవారి దగ్గర రోజు ప్రార్థన చేసుకోండి. అంటే కొంతమందికి ఏంటంటే అక్షయ తృతీయ రోజున మనం ఖర్చు చేయకూడదు, ఖర్చు చేస్తే ఆ రోజు మొత్తం అంతా కూడా ఖర్చు అయిపోతుంది అనేసి కూడా ఒకటి భావన ఉంటుంది. అటువంటిది ఏం లేదమ్మా. ఎప్పుడైతే కూడాను వెళ్తుంటేనే ఆ ఒకటి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కలిపురుషుడు మనకు బంగారంలో నివసిస్తాడు కాబట్టి ఎప్పుడైనా కూడా దీపావళి రోజు కానీ అమావాస్య రోజు కానీ ఈ అక్షయ తిథి రోజు కానీ ప్రత్యేకంగా మీరు ఆ ఒక అమ్మవారికి ప్రత్యేకంగా మీరు పూజ చేస్తే ఆ ఒక్క కలిదోష నాశనం జరగటం అనేది మనకు ఇక్కడ కనపడుతుంది. ఆ కలిదోష నాశనం చేసుకున్న వంటి వస్తువు అందుకే భగవంతుడి దగ్గర పెట్టి ధరించుకోవాలి. ఏదైనా కూడా వినాయకుడు కావచ్చు అమ్మవారి కావచ్చు ఏదైనా కూడా మీరు ధరిస్తేనే ఆ ఒక ఫలితం రావటం అనేది మనకి ఇక్కడ ఒప్పందం కనపడుతుంది. తిథి నక్షత్రాల వారాలు బట్టి చూసుకునేటప్పుడు కూడా అక్షయ తిథి అనేది ప్రాముఖ్యంగా ఇప్పుడే కాదు, ఇది త్రేత ద్వాపర సతి కలియుగమందును కూడా దీని ఆ ఒక విశేషమైన ఒక పెద్ద కథనమే ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే కూడా శ్రీకృష్ణ పరమాత్ముడికి నిత్యం అన్నదానం చేయడానికి ద్రౌపది దేవికి అక్షయ పాత్ర దొరికిన రోజే అక్షయ తిథి. ఆ ద్రౌపదికి దొరికినటువంటి అక్షయ పాత్ర నిరంతరంగా కొన్ని వందల వేల సాధులకి అక్కడ వచ్చినటువంటి మిత్రబంధులకి నిరంతరం ఏది కావాలంటే అది ఆ పాత్ర దొరికేది. పాలు పెరుగు భోజనము ఏది కావాలన్నా ఆవిడ ప్రార్థనిస్తే ఆ ఒక పాత్రలు దొరికేది. అది అక్షయ తృతీయ రోజునే ఆవిడ గారికి ప్రసాదించారు. కాబట్టి ఆ ఒక వంశపారంపర్యంగా అంటే ఇక్కడ చూడండి దొరికింది బంగారం పైన వంటి పదమైన అక్కడ దానం ఇక్కడ చూపిస్తుంది. అన్నదానం రూపంగా కావచ్చు వేరే దానం రూపం కావచ్చు. యాక్చువల్గా ఆ రోజున ప్రత్యేకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు మంచి ఫలితం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు అంటే మీరు చెప్పారు కదా గురుగారు, ఆ రోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి ఖచ్చితంగా. ఆ రోజు ఎంతో కొంత బంగారం అనేది ఒక 1 గ్రామ్లో కానీ 2-3 గ్రామ్స్లలో కానీ ఇట్లా చిన్నదైనా తీసుకుంటూ ఉంటారు కాబట్టి సో ఆ రోజు అక్షయ తృతీయ అంటే అమ్మవారి రోజుగా భావిస్తారు కాబట్టి అసలు ఆ రోజు మనం ఇంట్లో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు అంటారు? తృతీయ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరికీ తెలియజేస్తుంది కదా అని అంటే మీడియా వచ్చినప్పటి నుంచి అక్షయ తిథి రావటం అనేది జరుగుతుంది. ఇదివరకైతే తెలిసేది కాదు. క్యాలెండర్లో ఉండేది, పూర్వీకులకు తెలుసు, పంచాంగ శ్రావణంలో చూసేవాళ్ళు. ఆ రోజు ఏంటంటమ్మా ప్రత్యేకంగా పొద్దున ఉదయాన్నే లేచి మామిడి తోరణాలు కట్టుకొని బాగా శుభ్రంగా కలుసుకొని ఇల్లంతా పరిశుభ్రం చేసుకొని పరుపులు చేసుకొని తలంటూ పెట్టుకోవాలి. నలుగు స్నానం చేసుకోవాలి. అక్షయ తృతీయ రోజు ఏంటంటే నలుగు స్నానం చేయాలి. నలుగు స్నానం అంటే ఏంటి, నువ్వుల నూనె పెట్టుకొని చుండు పిండితోని చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఒక ద్రవ్యంతో వాళ్ళు స్నానం చేసి వాడికి ఆ మలినం వదిలిపెట్టేస్తే సకల దరిద్రం పోయి వాళ్ళకి ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది. ఐశ్వర్యం అంటే కేవలము ధనము బంగారముతో పాటు ఐశ్వర్యమే కాదు. ఐశ్వర్యం అంటే ఆరోగ్యం కూడా ఇలా కలిసి వస్తుంది.
ఆరోగ్యవంతుగా ఈయన ఉంటేనే ఈయన ఐశ్వర్యవంతులు అవుతాడు. అవును. ఆరోగ్యంగా లేకపోతే ఈయన ఐశ్వర్యం ఉండి కూడా ఏం చేసుకోలేడు. ఉమ్, కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఒక విషయం కూడా ఇక్కడ మనకు మెరుగుపడడం కూడా జరుగుతుంది. కాబట్టి చక్కమైనటువంటి ఒక కైంకర్యాలతో పాటు మనం చేసుకుని పోతుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. ఆ రోజు చక్కగా అమ్మవారిని అలంకరణ చేసుకొని ఒక 5 మంది ముత్తైదులను పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి పూజ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. వీలైతే ఆ రోజు బంగారం కూడా దానం చేయొచ్చు. ఉమ్, కొందరు ఏం చేస్తారంటే లక్ష్మీ కాసం చేసి ఒక ఇంట్లో ఆడపడుచులని వదినలని అమ్మాడి తోటికోడల్ని వాళ్ళందరిని పిలుచుకొని చక్కగా కూర్చోబెట్టి వాళ్ళ పసుపు కుంకుమ వాయినాలుగా ఆ రోజున లక్ష్మీ కాసులు బంగారంగా ఇవ్వటం చేస్తుంది. దాన్ని బొట్లు అంటారు. ఆ బొట్టుని ఏం చేసుకుంటారంటే వాళ్ళ మంగళసూత్రాలు ధరిస్తుంటారు. ఉమ్, ఇంటికి పెద్ద వదిన కావచ్చు, అత్తగారు కావచ్చు, ఇంకెవరైనా కూడా ఆ రోజు అట్లా ఇంటి కోడలకి ఆడపిల్లలకి ఇవ్వటం వల్ల కూడా ఆ లక్ష్మీదేవి కూడా అక్షయ పాత్రగా నిలవటం అనేది జరుగుతుంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మన ఉభయ రాష్ట్రాల్లో కూడా చేయటం చాలా ఆనవాయితీగా రావటం. గురువు గారు, అలాగే అక్షయ తృతీయ రోజు చూసుకున్నట్లయితే చార్ధం యాత్ర టెంపుల్స్ కూడా ఓపెన్ అవుతాయి అనేసి అంటారు. సో అదే రోజు ఎందుకు టెంపుల్స్ అవి ఓపెన్ అవుతాయి అంటారు? అసలు దాని వెనుక ఏమైనా స్టోరీ లాంటిది ఏమైనా ఉందంటారా? చాలా చక్కని ప్రశ్న వేస్తారమ్మా. అక్షయ తృతీయ రోజున ఎప్పుడైతే కూడా ఈ చార్ధాం యాత్ర పుణ్యక్షేత్రాలు ఓపెన్ అవుతాయి, కార్తీక పౌర్ణమి రోజున చివరి రోజు కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఇటువంటి పుణ్యధామాలు కార్తీక పౌర్ణమి రోజున లేదంటే అమావాస్య దీపావళి రోజున పూజ చేసి వాళ్ళని 6 నెలల పాటు కూడాను ఆలయాలు మూసివేస్తారు. ఈ 6 నెలల పాటు కూడాను అక్కడ నిరంతరంగా బ్రహ్మచర్యంతో ఉన్నవంటి నారదముని ఈశ్వరులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన వెళ్ళి నిత్యం ఆ బద్రీనాథీశ్వరునికి, కేదార్నాథీశ్వరునికి, అక్కడ ఉన్న గంగోదరికి, అక్కడ ఉన్నటువంటి యమునోదీశ్వరునికి, అమ్మవారికి అందరు కూడా ఆయన స్వయంగా వెళ్ళి పూజలు చేయటం అనేది ఇక్కడ మనకు ఆనవాయితీ కనబడుతూ ఉంటుంది. వాస్తవానికి ఎప్పుడైతే కూడా దీపావళి రోజున వెలిగించిన వంటి దీపము రేపు అక్షయ తిథి రోజు ఓపెన్ చేస్తారు 6 నెలల తర్వాత. ఓకే. 6 నెలల తర్వాత ఈ యొక్క 4 ఆలయాలు ఓపెన్ చేస్తుంటారు. ఎలా వెలిగించిన దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది 6 నెలల వరకు. మళ్ళీ ఎప్పుడు ఎలా పెట్టినటువంటి పుష్పం ఎలా ఉందో అలాగే కమలంగా ఉంటుంది. మరి 6 నెలల పాటు మనం ఈ రోజు పెట్టినటువంటి పువ్వు రేపు వరకు వాడిపోతుంది, అంతే కదమ్మా. ఇంట్లో మీరు ఈ రోజు చామంతి పువ్వు పడితే గులాబీ పువ్వు పెట్టినా సాయంత్రం వరకు అంతా వాడిపోతుంది. అలాంటి 6 నెలల పాటు కూడాను అక్కడ పెట్టినటువంటి కమలాలు కావచ్చు, పుష్పాలు కావచ్చు, ఫ్రెష్గా ఇప్పుడే పెట్టినట్టుగా కనబడుతుంది. అక్కడ స్వామివారికి పెట్టినటువంటి ప్రసాదం కూడా అదే విధిగా ఫ్రెష్గా ఉంటుంది. ఓపెన్ చేసిన రోజున ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అక్కడ దేవస్థాన కార్యకర్తలు కావచ్చు, చైర్మన్ కావచ్చు, వాళ్ళ ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా అక్కడ వెళ్తారు. అక్కడ ఆ రోజునే వెళ్ళేవంటి భక్తులకు కూడా ప్రసాదం ఇవ్వటం జరుగుతుంది. ఆ రోజున స్వామికి ఒక సంపూర్ణమైనటువంటి దర్శనం. అంటే ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజునే చార్ధామ్ యాత్రలు ప్రముఖంగా ఆ రోజు పెట్టుకుంటారు. ఏమండి, ఆ రోజు వెళ్ళి ఆ రోజు ఓపెనింగ్ రోజునే స్వామిని బద్రీనాథుని, కేదార్నాథుని, గంగోత్రిని, యమునోత్రిని చూసుకుందాం అనేసి ఆ రోజు నుంచి ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. అదే రోజు అక్కడ సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే 3400 ఈ సముద్రం మట్టు మీద ఎత్తున ఈ యొక్క కేదార్నాథ్ క్షేత్రం ఉంటుంది. సాక్షాత్గా జ్యోతిలింగం ఒకటి. ఇక్కడ పురాణ కథ ఏంటంటే పంచపాండవులు కురుక్షేత్రంలో వాళ్ళ బంధుమిత్రులందరినీ కూడా చంపేసి విజయం సాధించిన తర్వాత ఆ ఒక పాపం ఎక్కడ చుట్టుకుంటుందో అని చెప్పేసి పాప మోక్షము కోసము శివుని వెతుకోవడం కోసం వాళ్ళు బయలుదేరుతారు. అయితే దీనికి వశిష్ఠ మహర్షి వాళ్ళకి చెప్తారు, శివుణ్ణి వెళ్ళి దర్శనం చేసుకోండి, శివారాధన చేసుకొని అక్కడ రుద్రాభిషేకం చేసుకొని చక్కగా గంగలో స్నానం చేసి కాశీలో స్వామిని ఒక ఆరాధన చేసుకుంటా అంటే మీకు పాపాలన్నీ పోతాయి அப்படின்னு ముందుగా కాశీకి ప్రయాణం చేస్తారు పంచపాండవులు, ద్రౌపది.
చేసిన తర్వాత కాశీకి వెళ్తే అక్కడ కాశీలో విశ్వనాథుడు వెళ్ళిపోతారు, దొరకరు. కాశీలో కూడా విశ్వనాథుడు లేడే, ఇక్కడ ఏం చేద్దాం అవిని అక్కడ ఇంకొక మహర్షిని సంప్రదిస్తే స్వామివారు హిమాలయాల్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి అవినే మెల్లగా నడుచుకుంటూ అది వచ్చేసి పుణ్యభూమి, ధర్మభూమి, వేదభూమి, కర్మభూమి మన చార్ధామ్ యాత్ర. అక్కడ వచ్చేసి మీకు రుద్రప్రయాగ్, సోన్ప్రయాగ్, విష్ణుప్రయాగ్, రుద్రప్రయాగ్ అని 4 ప్రయాగులు మనకు కనబడుతుంటాయి. ఈ ప్రయాగులు ఏంటంటే ప్రత్యేకంగా సంఘాలు. భాగీరథి నది, అలక్నంద నది, సరస్వతి నది, మరి సింధు నది, ఈ 4 నదులు కూడాను ఒక్కొక్క దగ్గర చోటు కలిసి ఈ విష్ణు ప్రయాగ దగ్గర కలుస్తూ ఉంటుంది. ఈ విష్ణు ప్రయాగ రోజునే ఎప్పుడైతే కూడా సీతాదేవి అగ్ని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రాముడికి అక్కడ అభిషేకం చేశారు. శ్రీరామచంద్రుడికి, సీతమ్మవారికి. సీతమ్మవారు అగ్ని ప్రవేశం చేసి వచ్చిన తర్వాత విష్ణు ప్రయాగలో ప్రత్యేకంగా పట్టాభిరాముడిగా వారిని స్వీకరించి అక్కడ ప్రతిష్టాపన చేశారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా మీరు ఒక 400 మెట్లు ఉంటాయి. ఆ విష్ణు ప్రయాగలో స్నానం చేసి ఆ పట్టాభిరాముని దర్శనం చేసుకోవాలి. సీతామ్మవారితో చక్కగా తొడపైన వామభాగం మీద కూర్చొని ఉంటుంది. ఎక్కడ కూడా కూర్చొని ఉండదు ఆవిడ. వామభాగం అంటే ఏంటి? ఎడం పక్కన తొడ మీద కూర్చున్నాం అంటే ప్రదేశం ఏంటంటే పట్టాభిరాముడి దగ్గర కూర్చొని ఉంటుంది. అదే ప్రతిమ మీకు భద్రాచలంలో కనపడుతూ ఉంటుంది, వామభాగంలో కూర్చొని ఉంటుంది. మరి అయోధ్యలో కూడా ఉండదు ఆవిడ. ఏమ్మా, వామభాగంలో ఉండేది కేవలము శివుడికి భార్య ఒకటి. అటువంటి మహావిష్ణువు కూడాను సీతామ్మవారి వామభాగంలో కూర్చోబెట్టుకుని పట్టాభిరాముడిగా వీక్షించిన వంటి ప్రదేశం ఏంటంటే విష్ణు ప్రయాగలు ఒకటిది. అయితే ఇక్కడికి వెళ్ళిన వంటి భక్తులందరూ కూడా ఈ యొక్క పుణ్యమైన వంటి నదుల స్నానం చేసుకొని పుణ్యకారాలు, పిండ ప్రదానాలు చేసుకొని చక్కగా ఈ చార్ధామ్ యాత్రకు వెళ్తారు. అది అక్షయ తృతీయ రోజున ఓపెన్ అయ్యి నవంబర్లో వచ్చేవంటి దీపావళికి క్లోజ్ చేస్తారు. 6 నెలలు ఓపెన్ ఉంటుంది, 6 నెలలు మూసివేస్తుంది. దీనికి వివాహము కానివంటి పూజారులు మాత్రం పూజించవలే, అంటే బ్రహ్మచారులు. ఉన్నారు, నంబదిరిస్తే పూజ చేస్తారు. మా కేరళ వాళ్ళే పూజ చేస్తారు. ఇక్కడ కేదార్నాథులు, లింగాయతులు పూజ చేస్తారు. ఏమా, గంగోదరి, యమునోదరిలో వారి 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 యొక్క వాస్తుకులు చేస్తారు. మరి బద్రీనాథులో వచ్చేసి ఆదిశంకరాచార్యులు వారు పెట్టినటువంటి ఒక సిద్ధాంతంతో కేరళ సాంప్రదాయం అంటే ముద్ర, తంత్ర, యంత్ర, శాస్త్ర ప్రకారంగానే అక్కడ పూజలు జరగబడతాయి. ప్రతిరోజు సాయంత్రం విష్ణు సహస్రనామతో అక్కడ భక్తులకి చాలా అద్భుతమైనటువంటి ఒక సందర్భం బద్రీనాథ్లో. బద్రి అంటే ఏంటంటే ఎప్పుడైతే కూడా మహావిష్ణు వైకుంఠాన్ని దిగి వచ్చిన తర్వాత ఆయన చల్లని ప్రదేశంలో కూర్చొని తపస్సు ఆచరిస్తున్నాడు. మొత్తం మంచు కట్టుకుపోయింది. లక్ష్మీదేవి నా భర్త ఇక్కడ ఉన్నాడని చెప్పి ఆవిడకి ఒళ్ళంతా కూడాను ఇది వచ్చేస్తుంది, అంటే ఒక రకమైనటువంటి బాధ ఎత్తి వైకుంఠం కూడా దిగి వచ్చేసి ఆమె బదిరి వృక్షంగా మారిపోయింది. బదిరి వృక్షం అంటే ఏంటంటే మనకు రేగుపండు చెట్లు అంటారు, తెలుసమ్మా? కాబట్టి అక్కడ బదిరి అంటారు. అది బదిరి వృక్షంగా మారిపోయి ఆవిడ కావలిగా ఉంటుంది. వర్షం వచ్చినా, మంచు వచ్చినా, ఏది వచ్చినా ఆయన మీద పడకుండా బదిరి వృక్షం కిందికి ఉంటా. కొన్ని వేల సంవత్సరాల పాటు కూడాను భార్యాభర్తలు అదే రూపంగా అక్కడ తపస్సు ఆచరిస్తుంటారు. నీడగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కూడా బద్రీధాంలో వెళ్తే మహావిష్ణువు నిలబడము, కొన్ని క్షేత్రాల్లో నిలబడడం, పడుకోవడం అటువంటివే మనకు కనపడుతుంటారు. అనంత పద్మనాభ స్వామి పడుకొని ఉంటారు. కొన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి నిలబడి ఉంటారు. మహావిష్ణువు ఏమో నిలబడే ఉంటారు. సత్యనారాయణ స్వామి కూడా నిలబడే ఉంటారు. కానీ బద్రీనాథులు వచ్చేసి యోగముద్రలో ఉంటారు. యోగముద్రలో పద్మాసనం వేసుకొని జటాలు వదిలిపెట్టేసి కేవలం కోమలం కట్టుకొని, కోమలం అంటే కేవలం బట్ట, ఎటువంటి కూడాను ఆభరణలు లేకుండా కేవలం గంధం అలంకరించుకొని చక్కగా నిరాకారంగా ప్రశాంతంగా నిర్మలంగా ఆయన జపం చేస్తూ ఉన్నారు లోక కళ్యాణార్థం కోసం. అక్కడ నరుడు, నారాయణుడు అనేసి ఇద్దరు ఉంటారు పర్వతంలో. నరుడు, నారాయణుడు. వాళ్ళ ఇద్దరు కూడాను మహా తపస్సు చేసి
అక్కడ స్వామివారిని రప్పించడం జరుగుతుంది. ఆ నరుడు నారాయణుడే అర్జునుడు, కృష్ణుడు. ఓకే. ఏమండి వాళ్ళ ప్రతిరూపంగా ఇక్కడ రావటం అనేది జరిగింది. ఇటువంటి చారిత్రకాలమైనటువంటి మన భారతదేశము, చారిత్రకాలమైనటువంటి పుణ్యదేశము, ఇక్కడ వేరే మతస్థులు ఒక దేవుళ్ళు కూడా వచ్చి ఇక్కడ తపస్సు ఆచరించారట. వేరే మతస్థులు కూడా దేవుళ్ళు మన ఒక భగవద్గీతని కావచ్చు, భాగవతాన్ని కావచ్చు, మన ఒక సంస్కృతిని కావచ్చు, మన వంటి సిద్ధాంతమైనటువంటి యొక్క ముద్రల ఆచరణ, క్రియాకుండలి యోగం కూడా నేర్చుకున్న వంటి ఇక్కడ కూడా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనకి అవతార్ బాబాజీ గారు కూడా 3000 సంవత్సరాల నుంచి కూడా ఇంకా ఉన్నట్టుగా మనకు సాక్షాధారాలు నిర్ధారణమైంది. ఇప్పుడు రజనీకాంత్ హీరో గారు కానీ ఆ స్వామికి ఉపాసకులని ఎంతో మంది భక్తులు కూడా అక్కడ వారికి ఉపాసగా ఉండడం జరుగుతుంది. వారు కూడాను ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజునే ఆ వారి యొక్క ఆలయం కూడా ఓపెన్ అవుతుంది. అది వచ్చి రిషికేశ్, హరిద్వార్ నుంచి మనకు ప్రారంభం అవుతుంది. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రాలు. మీరు కూడా వెళ్ళండి. ఈ యొక్క పుణ్యమైన వంటి దేహాన్ని ఆ ఒక చార్ధామ్ యాత్రలో మీకు దర్శనం చేసుకోండి. జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి యాత్ర చేస్తే చాలా పవిత్రం అవుతుంది. సకల కష్టాలు తొలగిపోతే జీవితం అంతా కష్టమే ఉంటుంది, కానీ పుణ్యం కూడా మనకు కావాలి. కర్మ వదిలిపెట్టుకోవాలి. ఈ కర్మ నుంచి బయటపడాలంటే ఇటువంటి ఒక హోలీ స్పిరిట్ ప్లేస్కి వెళ్తేనే ఆ కర్మ అనేది బయటకు పోయి పుణ్యం అనేది మనకు చేరుతుంది. ఓకే గురుగారు, కర్మ తొలగిపోవాలంటే ఎటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలి అనే వాటి గురించి అయితే మాకు చాలా చక్కగా వివరించారు. అలాగే గురుగారు మీరు చెప్పారు ఇవి కూడా ఈ చార్ధామ్ యాత్రలు కూడా వచ్చేసి ఏంటంటే మనకు అక్షయ తృతీయ రోజే ఓపెన్ అవుతాయి అనేసి చెప్పారు. కానీ అలాగే అక్షయ తృతీయ రోజు కూడా అంటే ధనం నిల్వ ఉండాలి అంటే ఆ రోజు కొన్ని వస్తువులు దానం చేయాలి అనేసి అంటారు. సో అలాంటిది ఆ రోజు మనం ఎటువంటి వస్తువులు దానం చేస్తే మనకి ధనం అనేది నిల్వ ఉంటుంది అంటారు? చాలా చక్కని ప్రశ్న వేస్తారమ్మా. వాస్తవానికి అక్షయ తృతీయ రోజున ఎప్పుడైతే కూడాను అక్షయ పాత్ర దొరికిన రోజే మనకి ఏది ద్రౌపది దొరికినప్పుడు దానం చేయడం అని జరుగుతుంది. కనుక ఆ రోజు బ్రాహ్మణునికి ఏమండి మీరు ఏం చేస్తారంటే ఒక వెండి పాత్ర కావచ్చు, లేదా రాగి పాత్ర కావచ్చు, దాని నిండుగా నెయ్యి పోసి ఏమా మళ్ళా ఒక మట్టి పాత్ర, దాంట్లో పానకం, చలివిడి అంటే బెల్లంతో తయారు చేసిన ఒకటి చలివిడి. మరి తర్వాత ఏంటంటే ఇంకొకటి వడపప్పు అంటారు. వడపప్పు అంటే మనకు మినుములు నానబెట్టుకొని ఉప్పు, కారం, మిర్చి వేసి తాలింపు లేనివంటి వడపప్పు. ఇవి ఇంకా కాస్త జోళ్ళు, గొడుగు ఇవి ఆ రోజు దానం చేయాలి. బ్రాహ్మణునికి దానం చేసేయటం వల్ల ఆ రోజు వాళ్ళ ఇంట్లో అక్కడ చేసుకున్న వంటి ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అక్షయ తృతీయ రోజు బంగారము కొనే ఎంత ప్రాముఖ్యత ఉందో దానికి ముందు దానం చేయటం కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. దానం అంటే ఇప్పుడు ఇదివరకు చెప్పినట్టుగా మట్టి కుండ ఏమండి, మరి తర్వాత రాగి ప్లేట్లో నిండుగా నెయ్యి పోసి అందులో ఏదైనా ఆవును కానీ ఏదైనా గోవును కానీ అంటే వెండిల పాత్రలు పెట్టి మీరు దానం చేయటం వల్ల చాలా మంచి ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటిది ఏంటంటే చలివిడి, పానకము, గొడుగు ఇది బ్రాహ్మణికి దానం చేయటం వల్ల అంటే బ్రాహ్మణుడికి మనం కాశీ యాత్రకు వెళ్తున్నట్టుగా మనం ఇవ్వాలి. ఓకే. వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంట్లో ఎటువంటి మృత్యుంజయానికి సంబంధించిన వంటి కష్టాలు ఉన్నాయా, ఎటువంటి అయినా దరిద్రానికి సంబంధించిన వంటి కష్టాలు ఉన్నాయా, ఎటువంటి అయినా కూడాను భోజనానికి మీకు ఎటువంటి కటిక దరిద్రానికి ఉన్నా కూడా అదంతా కూడా తొలగిపోతుంది. అంటే ఇది పెద్దగా ఖర్చుతో కూడిన వంటి పని కాదు కాబట్టి కుండ ఏదైనా కూడా 10-20 రూపాయలు దొరికిపోతుంది. బెల్లము, పానకం, పెసర్లు, వడపప్పు అదంతా కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి చక్కగా మీరు ఇంట్లో ఏర్పరచుకున్న వంటి పదార్థాన్ని ప్రేక్షకులకి, అక్కడ ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకి, లేదంటే ఆలయంలో ఉన్న బ్రాహ్మణులకి వెళ్ళి మీరు చక్కగా దానం చేసుకోవచ్చు. దీనివల్ల మంచి ప్రతిఫలం పొందుతారు. మీరు ఎటువంటి ప్రతిఫలం పొందుతారు అంటే మీరు చేసేవంటి క్రియని, కర్మని ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయండి, మంచి ప్రతిఫలాన్ని మీరు పొందగలుగుతారు. అది గురుతత్వం ఏమ్మా. సో ఈ రకమైనటువంటి ఒక ప్రభావంతోని చక్కగా చెప్పులు, గొడుగు, చలివిడి, వడపప్పు, పానకము, మరి మట్టి పాత్రతో తయారు చేసినటువంటి కుండలో పానకం తయారు చేయండి. మంచి రాగి ప్లేట్లో నెయ్యి వేసి దాంట్లో ఆవు దూడ పెట్టి కూడా దానం చేయటం వల్ల కూడా చక్కటి ప్రభావం రావటం అనేది జరుగుతుంది. మంచి
భావన అనేది మీకు రావటం అనేది జరుగుతుంది. ఓకే. ఓకే గురువుగారు. అలాగే చూసుకున్నట్లయితే ఈ అక్షయ తృతీయ రోజు వచ్చేసి మనకి అదే సమయానికి కూడా ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో అక్షయ తృతీయ రోజు ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి సో మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? టెన్షన్స్. మరి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? టెన్షన్స్ ఎలా ఉంటుందో అనేది టెన్షన్స్. అందుకే అంటే మీరు అన్నారు కదా అక్షయ తృతీయ రోజు మనం బంగారం కొన్నా కానీ ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అన్నట్లు. సో మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు ఆ సమయం? చాలా చక్కటి ప్రశ్న వేస్తారమ్మా. బ్రహ్మాండమైనటువంటి ప్రశ్న ఇది. దైవం ఇచ్చినటువంటి ప్రశ్న. ఇది ఏంటంటే మన రాజకీయ నాయకులకు పెద్ద పరీక్ష. అవును. అది ఏ పార్టీ వాళ్ళు కావచ్చు మనకు అనవసరం, కానీ వాళ్ళు గెలుపు ఓడుపు అనేది అక్షయ తృతీయ రోజునే మీరు గట్టిగా లక్ష్మీదేవిని మీరు పూజించినట్టయితే అంటే అక్కడ లక్ష్మీదేవి అంటే ఏ లక్ష్మి? విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి పూజించాలి. ఎవరెవరినమ్మా? విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి. విజయలక్ష్మి, ధైర్యలక్ష్మిని పూజించాలి. విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి ఒక స్తోత్రం కానీ, విజయలక్ష్మీదేవి ఒక వ్రతం కానీ, ధైర్యలక్ష్మి ఒక వ్రతం కానీ చేసి చక్కగా అక్షయ తృతీయ రోజున మీరు ఒక 11 మందికో 21 మందికో పిలిచి ఆ రోజు వాళ్ళకి భోజనాలు పెట్టి చక్కగా ఒక్క 1000 రూపాయలకు పైన తగినటువంటి వస్త్రాలు, మళ్ళీ అదే విధానంగా లోహానికి సంబంధించినటువంటి ఉంగరాలు అంటే బంగారం, వెండి, మరి రాగి అటువంటి పెట్టకూడదు. బంగారం, వెండికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది వాళ్ళకి ధరించాలి. బొట్టు అంటే ఉంగరపోయినటువంటి ఉంగరానికి ఉంటుంది కదా. అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఏదైనా మంచి పోస్ట్ రావాలని అనుకున్న వాళ్ళు కావచ్చు, ఇంకా పై అధికారంగా పోవాలనుకున్న వారికి ఇది బాగా సూటబుల్గా ఉంటుంది. చక్కగా నిరంతరంగా ఇంట్లో వజ్రం, వైదూర్యాలు కూడా నిండుగా ఉండాలన్నప్పుడు ఆ రోజు ఈ రోజు అక్షయ తృతీయ రోజు ఈ రకమైనటువంటి ఒక ప్రభావం చేయటం వల్ల మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంటుంది. మంచి ఆశయాన్ని ఎదురు చూడని ఓట్లతో మెజార్టీతో మీరు గెలుస్తారు. 100% సత్యం. ఓకే. కానీ ఏదైనా కూడా నమ్మకంతో, శ్రద్ధాభక్తితో, అంటే నేమేమో బయట ఉంటాం కదండి, మేము అక్కడ ఉంటాం కదండి, మా ఇంట్లో ఆవిడతో చేయించవచ్చా, మా కొడుకుతో చేయించవచ్చా, కూతురు ఎవరితోనైనా కూడా చేయించవచ్చండి. మీరు మీ ఆవిడతో చేయించవచ్చు, మీ పిల్లలతో చేయించవచ్చు, ఇంకెవరితోనైనా కూడా మీరు చేసుకోండి. ఎటువంటి కూడా భయపడే విషయం లేదు. చక్కటమైనటువంటి ఒక ప్రభావం ఉంటుంది, ఆనందకరమైనటువంటి ప్రభావం ఉంటుంది. మీకు విజయం అనేది తప్పకుండా ఉంటుంది. కానీ విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి ఈ ఇద్దరికి కూడాను చక్కగా మీరు అమ్మవారికి కలశారాధన పెట్టుకొని 2 పటాలు పెట్టుకొని అమ్మవారి అష్టోత్తరం, అమ్మవారి ఒక సతనావళిని పూజించుకొని చక్కగా పూజారాధన చేసుకుంటే అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు రావటం అనేది జరుగుతుంటుంది. మీ గుర్తింపు ఏదైతే ఉంటుందో, అంటే ఏదో కొన్ని గుర్తింపులు ఉంటాయి కదమ్మా వాళ్ళు గుర్తడానికి, ఆ గుర్తింపు ఒక పదాన్ని కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆ గుర్తింపు ఇంకెక్కువ మంది కూడా, అంటే ఎప్పుడైనా పదవి ఆశించిన తర్వాత ప్రజలకి ధర్మపరమైన పని చేయాలి. మీరు ఇచ్చినటువంటి వాక్కు వాళ్ళకి నిజవేరా. ప్రజాపతి అంటే ఏంటంటే ప్రజలను కాపాడేవాడు ప్రజాపతి. ప్రజలను దోచుకున్నవాడు దొంగ అవుతాడు, వాడు రాజకీయ నాయకుడు కావడు. ఏమండి, మీరు దాన్ని బిజినెస్గా చూసుకుంటే తర్వాత అది మిమ్మల్ని చూసుకుంటుంది. మీరు ప్రజలని ఒక ఆదుకునేటటువంటి ఒక దైవానిగా మీరు చూసుకుంటే ప్రజలను మిమ్మల్ని ఒక విగ్రహారాధనలు పెట్టి పూజ చేస్తారు, మీకు గోపురాలు కట్టి అభిషేకాలు చేస్తారు, మీకు నిరంతరంగా పర్మనెంట్గా మీరే ప్రధాన ముఖ్యమంత్రి చేసేస్తారు. ప్రజలు ఏంటంటమ్మా ఏదైనా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఒక గురువుని ఎన్నుకోవాలన్నా, ఒక మంత్రిని ఎన్నుకోవాలన్నా ప్రజల ఇష్టాల బట్టే జరుగుతుంటుంది. ఒక దైవాన్ని పిచ్చిగా నమ్ముతారు వాళ్ళు, ఆ దైవంతోనే ఎక్కువగా పొందుతారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నెలకు పోయేవాళ్ళు ఉన్నారు, రోజుకు పోయే వాళ్ళు ఉన్నారు, వారానికి పోయే వాళ్ళు ఉన్నారు, సంవత్సరం పోయే వాళ్ళు ఉన్నారు. ఏమ్మా, సో అదేంటి? నమ్మకంతో ఉంటే వాడు కోరి బంగారం ఇస్తున్నారు కాబట్టి స్వామి దగ్గరికి వెళ్తున్నారు. అందుకే ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మీ యొక్క జిల్లా కలెక్టర్లైనా, ఐపీఎస్ అధికారులైనా, ఇంకెవరైనా కావచ్చు, ఏ పదవులైనా మంచి అధికారం ఉన్నప్పుడు ప్రజాపతి అయిన తర్వాత ప్రజలని గౌరవించడం, మనము మీ యొక్క కర్తవ్యం ఏదున్నా, ఏ అడ్డంగం వచ్చినా తొలగించి వాళ్ళని ఆదుకోవడం మీరు ముందు అడుగు వేస్తేనే అది తప్పనిసరిగా మిమ్మల్ని కాపాడుతుంది, లేదా నిర్మట్టము చేస్తుంది, నిర్వంశము చేస్తుంది. అది
పూర్వం నుంచి మనం రాజుల కారు నుంచి మనం చూస్తున్నాం. కొత్త రాజ్యం కాదు ఇది. అవును. రామరాజ్యం నుంచి చూస్తున్నాం అంటే ఈ రాజ్యం ఇది. ఏమా అవును. మనకున్న ఒకటే రాజు శ్రీరామచంద్రుడే. అవును. ఆయన పరిపాలించిన రాజ్యం ఏంటంటే కేవలం ఆయన పాదుకలు పెట్టుకొని 14 సంవత్సరాల పాటు కూడా రామరాజ్యం పరిపాలించింది భరతుడు. అవును, భరతుడు. అంతే కదమ్మా. అంతే. వారి సింహాసనం పైన ఆయన పాదుకలే ఉన్నాయి. మహారాజు ఎవరు ఇది చేయలేదు. శాసనం అంతా కూడా వీరేది అయినప్పటికీ పాదుకలు పెట్టి పరిపాలించడం అంటే రాజ్యం మనది భారతదేశం. అది చరిత్రలో ఏ ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా జరిగింది మన ఇండియాలో జరిగింది. అది ఎంత పుణ్యం చేసుకున్నాం మనం. అంతే కదా నాన్న. అంతే. గురువు గారు, మనకి ఇంట్లో నిరంతరం ధనప్రాప్తి కలగాలి అనేసి అని కోరుకుంటారు ఎవరైనా సరే. ఇంట్లో ధనప్రాప్తి అనేది ఖచ్చితంగా ఉండాలి, నిరంతరం కాకపోయినా కానీ సరిపడా అయినా ఉండాలి అనేసి అని కోరుకుంటారు. బట్ ఏంటంటే మనకి ఇంట్లో వచ్చేసి నిరంతరం ధనప్రాప్తి కలగాలి అంటే మనం ఎటువంటి దీపారాధన చేయాలి అంటారు లక్ష్మీదేవి అమ్మవారికి? తప్పకుండా అమ్మా. ముఖ్యంగా ఇక్కడ అక్షయ తృతీయ నుంచి ముందు వచ్చి 3వ రోజు వచ్చేది అమావాస్య. అవును. ఈ మూడాలు కూడా వచ్చాయి. అమావాస్య వచ్చింది. అమావాస్య తర్వాత వచ్చేదంటే అక్షయ తృతీయ. అంటే ఈ మూడాల్లో ఎటువంటి పనులు చేయకూడదు, శుభం అశుభం కార్యక్రమాలు ఏది చేయకూడదు అంటుంటారు. కానీ మొదలు పెట్టుకున్నటువంటి పనిని అది కంటిన్యూ చేయాలి. అసలు మూడాలు అంటే ఏంటి గురువు గారు? మూడాలు అంటే అప్పటికి మనకి ఇక్కడ చెప్పేది ఏంటంటే అమ్మా, ఏదైతే చేయకూడదు అంటే శుభకార్యాలు ఏది చేయకూడదు. అంటే మూడాలు వచ్చాయి కదా, శుభకార్యాలు ఇక్కడ దుర్ముహూర్తము ముహూర్తము మూడాలు అంటారు. అంటే మంచి రోజులు చెడు రోజులు అన్నట్టు. ఈ చెడు రోజులు ఏంటంటే ఎటువంటి కూడా కార్యక్రమాలు చేయరు. ప్రతిష్ట కార్యక్రమాలు, కళ్యాణాలు, గృహప్రవేశాలు, శ్రీమంతులు ఇటువంటివి, తర్వాత పెళ్ళైన 16 రోజు పండుగలు ఇవంటివి ఏమి చేయకూడదు. ఇవన్నీ మూడాలు అంటే ఏంటంటే మూడంకి కిందికి వస్తుంది. మూడం అంటే ఏంటంటే నథింగ్ ఈస్ దేర్, ముందు శూన్యం. శూన్యం. ఆ సమయంలో కావాలని మనం ఏదైనా చేసాం అనుకుంటే మొత్తం తొలగిపోతుంది. అందుకే పెద్దలు ఏం పెట్టారు ఏంటంటే మూడాల మాసాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఏ కార్యక్రమాలు చేయకూడదు. మనం ఎటువంటి పనులు కూడా అసలు అప్పుడు ప్రారంభించదు. ఇప్పుడు కొత్తదిగా మూడాలు ఉన్నాయి కదా అనేసి మీకు అడ్వాన్స్ ఇవ్వటం కానీ, మూడాలు ఉండే అనేసి అగ్రిమెంట్ చేసుకోవటాలు కానీ, మూడాలు ఉంది కదా మీ మూడో నమ్మకం ఏం పట్టించుకోవని మీరు జాయినింగ్ అయిపోయారు అంటే 3వ నెలకు 3 మాసాలు మీకు స్టార్ట్ అవుతుంది. సంవత్సరం పొడుగున మూడాలే. ఇంకా ఏ కార్యమైనా మూడాలే. ఇంకా ఇప్పుడు ఇల్లు మొదలు పెట్టుకుని ఇంకా మూడాలే. అప్పుడు ఏం మూడాలో ముహూర్తం పెట్టుకున్నాం ఏం కానీ కష్టాలు అంటారు. అవునవును. ఏ ముహూర్తంలో మొదలు పెట్టామో తెలియదులే కానీ బట్ అన్ని అందుకని ఈ యొక్క విషయాలు పెద్దవాళ్ళు చాలా గట్టిగా పట్టుకుంటారు. ఈ 3 మాసాల్లో ఎటువంటి కూడాను అశుభము శుభము కార్యం చేయకూడదు. కానీ ఎవరైనా అకస్మాత్తుగా పోయేది అనేది మనం చెప్పలేము. పుట్టడం మరణం అయితే భగవంతు చేతిలో ఉంది. మరి మూడాల్లో పిల్లలు పుడితే ఎలాగా, మూడాలో చనిపోతే ఎలాగా అనే ప్రశ్న కూడా చాలా మంది మనకు మెయిల్స్ మెసేజ్ గా వచ్చింది. అంటే ఇప్పుడు ప్రకృతికి విరుద్ధంగా అయితే మనం ఏం చేయలేం. ప్రకృతి సహకరిస్తే మాత్రానికి ఇప్పుడు జీవం సహజంగా సాగిపోతున్నప్పుడు ఇప్పుడు పుట్టినప్పుడు వాడికి ఎటువంటి జ్ఞానం ఉండదు. మరణించిన తర్వాత వాడికి స్పృహ తప్పిపోతుంది. అంతేనమ్మా. పుట్టిన వాడికి ఎలా ఉంటుందో మరణించిన వాడికి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి కానీ మా ఆయన మూడాలో పోయాడండి, మా ఆవిడ మూడాలో పోయిందండి, యాక్సిడెంట్ అయ్యి ఆవిడ మూడాలో పోయారనేసి అంటుంటారు. దానికంటూ ప్రత్యేకమైనటువంటి ప్రయాగాలు పరిహారం చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలమ్మా? ప్రయాగ అంటే అది ప్రయాగ అనేసి ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో చేసుకుంటే మనకి సరిపోతుంది. అయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి దృశ్యం ఏంటంటే ఈ మూడాల్లో ఇటువంటి పుట్టినప్పుడు చేసినప్పుడు దాని ఒక టైం సందర్భం చూసుకొని మంచి రోజులు వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి శాంతి చేయాలి. అబ్బాయి అయినా అమ్మాయికైనా శాంతి చేయాలి, కంపల్సరీ చేయాలి. శుభముహూర్తాలు వెంటనే ఉంటాయి కాబట్టి ఏమ్మా తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మనిషికి ఇవాళ రేపు ఏడుస్తాడు, ఎల్లుండి నవ్వుతాడు. ఏమా అవతల ఎల్లుండి గెలుపు ఉంటుంది. మన మధ్యలో ఏడుపు, ఆ ఏడుపుని తొలగించుకోండి. సంతోషంగా ఉంటే సరిపోతుంది. విజేత అనేది ఎప్పుడు కూడాను మనకు వస్తుందంటే ఓటమి కూడా మనకు వస్తూనే ఉంటుంది. వెంటనే అది ఫాలో అవుతూనే ఉంటుంది. ఏమా ఇప్పుడు రన్నింగ్ చేస్తుంటే మీకు ఎడమకాలు కుడికాలు పరిగెత్తని మీరు రన్నింగ్
వస్తుంది. ఒక కాలుతో మనం పరిగెత్తలేం కదా. అంతే. ఓటమిని విజేతను రెండు కలిసి వస్తుంది కాబట్టి ప్రతిదానికి కూడాను సరి సమానంగా తట్టుకునేవంటి ఒక శక్తి మీకు ఉంటే అది చాలా బాగుంటుంది. అయితే ఈ పుట్టిన వాడికి మాత్రమే ఎటువంటి అయినా దోషాలు ఉంటే అది తర్వాత శాంతి చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మరి మీకు 21 రోజులు కూడా ముహూర్తాలు పెట్టుకోవాలి కదండి. 11 రోజులైనాక మేము అది బాలింతలు పుణ్యవచనాలు మరి ఇవన్నీ కూడా పురుడు పునస్కారాలు చేసుకోవాలి కదా. అంటే అవి పెట్టుడు ముహూర్తాలని ఉంటాయమ్మా. ఏముంటాయమ్మా? పెట్టుడు ముహూర్తాలు పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. తర్వాత శాంతి చేసుకోవచ్చు. అప్పటిదాకా దీన్ని మనం ఇది చేయలేం కాబట్టి. ఇంకోటి, నిరంతరంగా ఇంట్లో దీపము పెట్టుకుంటే మనకు లాభ్యం. అంటే అమావాస్య రోజు నుంచి 3వ రోజు వచ్చేవంటి అక్షయ తిథి రోజు ఏమ్మా, ఆ అక్షయ తిథి రోజున ఈ యొక్క 5 రకాలైనటువంటి నూనె, బిప్ప నూనె, వేప నూనె, ఆవాల నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, ఈ 5 రకాలైనటువంటి నూనెని ఒక ఎరుపు రంగులో ఉన్నవంటి మట్టి పాత్ర ప్రమిదలు 2 ఉంటాయి. కింద ప్రమిదలో రాళ్ళు అంటే మన ఉప్పురాలు ఉంటాయి కదమ్మా, ఉప్పురాలు పంచదార పోయాలి. దాని కింద కింద ఒక బౌల్ లాగా పెట్టి దాంట్లో రాళ్ళ ఉప్పు వేసిన తర్వాత దాంట్లో పంచదార వేయాలి. పంచదార అంటే మనం రోజు చక్కెరలో టీలో కప్పుకునే పంచదార కాదు, అది కూడా రాళ్ళ మిశ్రీ లాగానే ఉంటుంది. అది వేసుకోవాలి. చక్కగా అందులో పెట్టుకొని దానిపైన ఆ ప్రమిద పెట్టి మీరు 5 రకాలమైనటువంటి 100 గ్రాముల నూనె తీసి పెట్టి దీంట్లో 5 ముఖాలు అయినటువంటి వత్తులు పెట్టాలి. పంచముఖం ఏమండి, ఈ 5 ముఖాలు పెట్టి లక్ష్మీదేవి దగ్గర పెట్టుకొని బంగారపు నాణ్యం కానీ లేదంటే డబ్బులు కానీ ఇంకేదైనా కూడా ప్రసాదం అక్కడ పెట్టి చక్కగా అమ్మవారికి ఏంటంటే గుడా అన్నము, పాయసము, ఏమండి వడపప్పు, పానకము అంటే చాలా ఇష్టము, లేదంటే చెరుకు రసము, పదవిధమైన రసం అంటారు. పదవిధాన రసం అంటే ఏంటంటే దానిమ్మ రసము, సపోటా రసము, లేదంటే నిమ్మ రసము, అటువంటి ఎన్నో రసాలు ఉంటాయి. పదవిధ రసం అంటారు. ఆ రసాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి చక్కగా నివేదన చేసుకొని ఆ అమ్మవారికి చివరిగా దద్దోజనాన్న అని పెట్టాలి ఆరతి ఇచ్చే సమయంలో. ఉపశాంతి. దద్దోజనం అన్నం ఏంటంటే పోపు పెట్టినటువంటి ఒక పెరుగన్నం ఏదైతే ఉంటుందో దానిపైన ఇంత బెల్లం ముక్క అంటే ఈత బెల్లం ముక్క అని దొరుకుతుంది, అది పెట్టి అమ్మవారికి నైవేద్యం చేయండి. అయితే ఈ దీపం పెట్టేసి నేను చెప్పినటువంటి ఒక మంత్రాన్ని మీరు జపం చేస్తే నిరంతరంగా అష్టైశ్వర్యాలు సంవత్సరం పొడుగునా కాదు, లైఫ్ లాంగ్ ఫుల్గా మీకు ధనప్రాప్తి కురుస్తూ ఉంటుంది. ఇది పరమ సత్యం. సో మీరు కింద స్క్రోల్ అయిన నంబర్కి మీరు సంపాదిస్తే తప్పకుండా ఆ మంత్రాన్ని ఇవ్వటం జరుగుతుంది, పాటించవచ్చు. గురుగారు, మనకి అక్షయ తిథి రోజు చూసుకున్నట్లయితే ఆవు దూడని ఇంట్లోకి తీసుకొచ్చి అంటే లోపలికి తీసుకొచ్చి ఆ రోజు పూజ చేస్తే మనకి సిరి సంపదలు కలుగుతాయి అని చెప్పేసి ఒక నమ్మకం అన్నమాట. అలాగే ఏంటంటే అదే రోజు ఒకవేళ అలా చేయలేని వాళ్ళైతే వెండి దూడ, వెండి ఆవు అంటే ఒక రూపాన్ని తీసుకొని బ్రాహ్మణులకు దానం ఇస్తే సిరి సంపదలు కలుగుతాయి. అలాగే ధనం తీసుకోకపోయినా కానీ మనం ధనం అనేది మన దగ్గర ఉంటుంది అనేసి అని అంటున్నారు. సో మరి దానిపైన మీ అభిప్రాయం? ఈ మాట ఏంటంటే వశిష్ఠ మహర్షి వాళ్ళు స్వామివారి వారికి చెప్పినటువంటి ఒక కార్యం, ఎప్పుడైతే కూడా అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడికి అక్షయ తిథి రోజునే ఈ యొక్క కార్యం చేయడం వల్ల నీకు నిరంతరం సిరి సంపద సుఖశాంతులు వస్తాయి. రామాయణ 14 సంవత్సరాల తర్వాత వచ్చేవంటి తిథి అక్షయ తిథి అంటే ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ ఆ రోజు వశిష్ఠులు పంపించారు కాబట్టి ఆ రోజు నా స్వామివారు చెప్పినటువంటి వాక్యాలు ఇది. ఈ రోజు ప్రత్యేకంగా మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా కూడా మీరు చక్కగా ఆవు దూడని అక్షయ తిథి రోజు ఇంటికి తీసుకొచ్చి చక్కగా పూజ చేసి వారికి దానికి సంబంధించినటువంటి నైవేద్యం ఏముంటుందమ్మా, గడ్డి ఉంటుంది, లేదంటే దానికి సంబంధించిన గోధుమ పిండి ఉంటుంది, అది పెట్టేస్తే సరిపోతుంది. పూజ చేసి చక్కగా దానికి వస్త్రం ఇస్తారు. కొంతమంది ఏంటంటే చీర కప్పేవాళ్ళు చీర కప్పుతారు, లేదంటే ఇంకేదైనా చేయవలసింది చేసుకోవచ్చు. అంటే ఒకవేళ ఆవు దూడలేని దొరకలేని వంటి ప్రదేశాలు ఎటువంటివి ఉంటే వెండి ప్రతిమలు దొరుకుతాయి. వెండి ప్రతిమలు హాలో అయిన సాలిడ్ ఉండకూడదు, హాలో ఉండాలి. ఎప్పుడు కూడాను గట్టి పదార్థం ఇవ్వకూడదు. హాలో టైప్గా
కొంచెం లైట్ వెయిట్ హాలోవి ఉంటాయి. అవి వెండి దూడవి ఖచ్చితంగా ఆ రోజు ఒక 5 మంది బ్రాహ్మణులకైనా, ఓ 11 మంది బ్రాహ్మణులకైనా అవి 100 రూపాయలు 200 రూపాయలు దొరికిపోతుంది. ఓకే, అంటే ఆ రోజు బంగారం కొనుక్కోలేని వాళ్ళు కానీ వెండి తీసుకొని ఇట్లా దానం చేయటం వల్ల సో వాళ్ళకి చాలా అనేది మంచి ప్యూర్ వెండి తీసుకొని దానం చేస్తే చాలా మంచి. దానం ఇచ్చేటప్పుడు ఏంటంటే పైన వస్త్రం, ఉత్తరైన్యం వస్త్రము, చెప్పులు, పాదుకు రక్షలు, గొడుగు, గొయ్యి, ఆవు దూడ, ఏమండి మట్టి కుండ, ఏమండి అంటే నిండుగా ఇచ్చినా పర్వాలేదు, ఖాళీగా ఇచ్చిన ఖాళీ ఇవ్వకూడదు అంటారు. నిండుగా పెట్టి వాళ్ళ బియ్యం అన్న బెల్లం అన్న పెట్టి ఇవ్వాలి అంటారు. లేదంటే నీళ్లు పోసి కూడా ఇవ్వచ్చు. అది మీ యొక్క శక్తి చూసుకొని ఇవ్వచ్చు. కొంతమంది నిండుగా దాన్ని బియ్యం పోసి కూడా ఇవ్వటం జరుగుతుంటుంది. ఆ రోజు నుంచి కూడా అలా చేయటం వల్ల కూడాను మీకేంటంటే ఇది మనకు వామన సూతకంలో మనకు చెప్పబడుతుంది. వామన రూపంలో మనకి ఎప్పుడైతే దానం ఇస్తుంటాడో బలిచక్రవర్తి, ఆ సమయంలో వచ్చినటువంటి ఒక కథనం ఇది. బలిచక్రవర్తి ప్రపంచంలోనే కూడా నా ఎంత ధనవంతుడు ఎవరు లేడు. ఏమండి, ప్రపంచంలో నా అంత ధనవంతుడు లేడు, దానవంతుడు కూడా లేరు. ధనవంతుడు దానవంతుడు. ఇదేంటి కథ వేరుగా పోతుందంటే ఈయన మహావిష్ణు భక్తుడై ఉంటాడు. ఈయనకి ఎటువంటి కూడాను, ఎందుకంటే అన్ని వారికి ఏంటంటే రాక్షసులకు ఎప్పుడు కూడాను దేవతలతోనే చావు ఉండడం అని ఖాయం. కానీ నేను వేరే రూట్గా వెళ్తానని చెప్పేసి అందరూ హార్డ్వేర్కి వెళ్తే ఈయన సాఫ్ట్వేర్ రూట్కి వచ్చాడు. ఎవరు? మన బలిచక్రవర్తి. అందరూ హార్డ్వేర్గా వెళ్తే ఈయన సాఫ్ట్వేర్గా వచ్చారు. సాఫ్ట్వేర్గా అంటే ఏంటి? తపస్సు చేసి బ్రహ్మ దగ్గర వరం కోరుకుంటాడు. నాకు అక్షయగా నిరంతరంగా ధనం ఉండాలి, నేను దానం కూడా నిరంతరంగా దానం చేయాలి, నాకంటూ మృత్యు ఉండకూడదు అన్నట్టుగా వరం కోరుతాడు. తదాస్తు అంటాడు. కానీ మృత్యు ఉంటుంది, ఎప్పటికి ఉంటుంది, ఎలా ఉంటుందని తెలియదు, ఉంటుంది కానీ చెప్తారు. అట్లా అని ఒక వరం కోరి ఆయన రకమైనటువంటి ఒక ప్రసాదం తీసుకొని ముందుగా కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు ఒకానొక సందర్భం ఇట్లాగే సభలో యజ్ఞం చేస్తున్న సమయంలో బలిచక్రవర్తికి వామన అవతారంతో మహావిష్ణు దిగి వస్తుండగా చిన్న 12 ఏళ్ల బాలుడు దిగి వచ్చి బ్రాహ్మణుడు వచ్చేసి ఆయనని వరం కోరుతారు. అయ్యా బలిచక్రవర్తి, అందరికి నువ్వు దానం ఇచ్చేవంటి మహావీరుడు అంటావు కదా, నాకు 3 దానాలు చాలు, ఆ 3 దానాలు ఇస్తే నేను తీసుకుని వెళ్తాను అంటే, 3 నీకు ఇంకేం కావాలి చెప్పు, నీకు మొత్తం నా అర్ధరాజ్యం కావాలా, రాజ్యం కావాలి, ఏ రాదంటే అది రాసిస్తానంటే, ఏం అడుగు, నాకు 3 అడుగు నేల చాలు నాకు అంటాడు. దీన్ని శుక్లాచార్యులు వారు పసికట్టి వారిని బలిచక్రవర్తిని అడ్డుపడతారు. అడ్డుపడి శుక్లాచార్యుని వారు బలిచక్రవర్తికి చెప్తారు, మహారాజా ఇదేదో మాయగా ఉంది, నువ్వు మాత్రం తొందరపడి ఇవ్వకండి, మీరు మోసపోతారు అంటారు. ఆ బ్రాహ్మణుడే పసిబాలుడే వచ్చి అడిగినప్పుడు నేను ఇవ్వకపోవడం ఏంటి? ఆయన ముఖము సూర్యకోటి కాంతితో వెలిగిపోతుంది, కోటి సూర్య కాంతితో. పసిబాలుడి ఎవరైనా ఇవ్వబుద్ధి అవుతుంది కదా, ఎవరైనా చిన్నపిల్లలు మనం ముద్దుగా చాక్లెట్ ఇవ్వమంటే మనం వద్దంటామా? అదే రకంగా ఆ రకంగా ఆయన అడిగారు. ఆ రకంగా ఇవ్వటం జరిగింది. అయితే శుక్లాచార్యులు వారికి ఆ రోజు దుఃఖం వచ్చి నీ దగ్గర నిరంతరంగా లక్ష్మి ఉండకూడదని శాపిచ్చి, ఎప్పుడైతే ఆయన దానం ఇచ్చేటప్పుడు కమండలాల్లో వెళ్తాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆయన దానం ఇచ్చే సమయంలో కమండలానికి వచ్చినటువంటి ఉక్కు ఏదైతే ఉంటుందో ఆ మధ్యలో ఉంటాడు. అప్పుడు మహావిష్ణువు ఏం చేస్తారంటే వామన అవతారం ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి దర్భ తీసి దాంట్లో గుచ్చుతాడు. గుచ్చినప్పుడు శుక్లాచార్యుకు ఒక కన్ను పోతుంది. ఆయనకు ఒకటే కన్ను ఉంటుంది. అదే ఆయన డైమండ్. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి డైమండ్ ఏంటంటే శుక్లాచార్యుల వాళ్ళు డైమండ్. దాన్ని ధ్రువ నక్షత్రము అంటారు. నవగ్రహాల్లో ఉన్నటువంటి శుక్రుడు, ఆ శుక్రుడే మన శుక్లాచార్యుల వారు. రాక్షసులకు గురువు అయిన, దేవతలకు గురువు మహర్షి మన నవగ్రహాలు ఉండేది. అయితే ఆ రోజు ఆ విశేషంగా జరిగింది కాబట్టి అప్పుడు అబ్బా నాకు అనుభవిందని చెప్పి ఆయన శుక్లాచార్యు వెళ్ళి ఆయన దానం ఇస్తాడు. 3 అడుగు నేల తీసుకొని అయినా అనేసి బలిచక్రవర్తి ఇవ్వటం వల్ల ఒకటి ఆకాశం పైన, ఒకటి భూమి పైన, మరి 3వ నేల ఎక్కడ ఉంది? నా శిరస్సు పైన పెట్టండి அப்படின்னு. అప్పుడు బలిచక్రవర్తి శిరస్సు పైన పెట్టి ఆయన భూమండలానికి వెళ్ళినప్పుడు దాన్ని కేరళలో ఓణం ఫెస్టివల్ చేస్తారు. ఓణం ఫెస్టివల్ మా వాళ్ళందరూ కూడా ఓణం ఫెస్టివల్ ఆ రోజు విశేషంగా చుట్టూరు పూలతో అలంకరించేసి పెద్ద దీపం పెట్టి ఆ రోజు వామన ఫెస్టివల్, ఆ రోజు మహావిష్ణు ఫెస్టివల్, ఓణం ఫెస్టివల్ చేస్తారు.
ఇక్కడ మీరు బతుకమ్మ పండుగ ఎలా చేస్తారో అవునవును. అక్కడ ఓనం ఫెస్టివల్ చేస్తారు, బలి చక్రవర్తి ఒక పూజ. సో ఈ రకంగా దానంలో కూడా అదుపు ఉండాలి, ఇవ్వటంలో కూడా అదుపు ఉండాలి, తీసుకోవడంలో కూడా అదుపు ఉండాలని పూర్వం మనకు పెద్దవాళ్ళు చెప్పినటువంటి కథనం. సో ఈ రకంగా దానం చేయటం వల్ల ఇంట్లో అక్షయపాత్రగా ఉంటుంది, నిరంతరంగా ఉంటుంది. చక్కగా చేసుకోండి, బుద్ధిగా చేసుకోండి. ఏదైనా అనుమానం ఉన్నా, ఏ డౌట్ ఉన్నా మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు సహకరిస్తాం. ఓకే. ఓకే గురువుగారు. అక్షయ తృతీయ రోజు వచ్చేసి వెండి ఆవు దూడ విగ్రహం గాని 2 తీసుకొని బ్రాహ్మణులకు దానం ఇస్తే ఆ రోజు బంగారం తీసుకోలేని వారు ఇలా దానం ఇవ్వడం వల్ల వాళ్ళకి ధనప్రాప్తి కలుగుతుందని చెప్పేసి మాకు చాలా చక్కగా చెప్పారు. అలాగే ఏంటంటే అక్షయ తృతీయ రోజు వచ్చేసి బంగారం ఎందుకు తీసుకోవాలి, ఆ రోజు యొక్క స్పెషాలిటీ ఏంటి అనే వాటన్నిటి గురించి కూడా మాకు వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అసలు ఆ రోజు బంగారం కొనాలా వద్దా, అసలు కొనని పక్షంలో ఏం చేయాలి అనేవి ఇలా మీకు సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే ధర్మ సందేహాల పరంగా కానీ, సో మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.